మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, ముఖ్యంగా ఈ 2025 అయిపోయింది. సో నూతన సంవత్సరం 2026 ఆంగ్ల సంవత్సరంకి వస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి ఉండేదే ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉంటుంది వ్యక్తిగతంగా రాశుల వారికి. సో ముఖ్యంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహస్థితి గ్రహ మార్పులు అయితే ఏంటంటే ప్రస్తుతానికి మనకి గత సంవత్సరం నుంచి ఏమవుతాయి ఉన్నాయో ప్రస్తుతం అలాగే ఉన్నాయి. రేపు ఉగాది వరకు ఇలాగే ఉంటుంది. మార్పు పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నారు, అంటే ధనస్సు వాళ్ళకి 4వ స్థానం అయింది. రాహు కుంభరాశి ఉన్నారు, అంటే ధనస్సు వాళ్ళకి అది 3వ స్థానం అయింది. కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, అది భాగ్యస్థానం అయింది. గురువు అతిచారంతో కర్కాటక రాశి, ప్రస్తుతానికి కర్కాటక రాశిలో ఉన్నారు ఆయన. దానివల్ల ఏంటి, అష్టమ స్థానం అయింది. ఈ అష్టమ స్థానంలో గురువు ఉండడము, తర్వాత చతుర్థ స్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల ధనస్సు రాశి వాళ్ళకి కాస్తంత మిశ్రమ ఫలితాలను చెప్పుకోవచ్చు. ఎవరికి బాగుంటుందో ఫస్ట్ చెప్పుకుందాం, ఎవరికి బాగుంటుందో తర్వాత చెప్దాం. ముఖ్యంగా చేసుకుంటే విద్యార్థులకి అనుకూలంగా ఉంది. సో విద్యారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, విద్యా సంస్థలు నడిపించే వాళ్ళకి, దాంట్లో అన్యాయం లేకుండా బాధ్యతగా ధర్మంగా నడిపించే వాళ్ళందరికీ చాలా బాగుంది. అధర్మంగా నడిపించే వాళ్ళకి కాస్త కష్టకాలం, కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గొడవలు, కొట్లాట్లు, తర్వాత అంతా ఇంకా పోలీసు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకే విద్యారంగంలో పనిచేసే వాళ్ళు, విద్యా సంస్థలు నడిపే వాళ్ళు ధనుసు రాశిలో ఉంటే మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించి తీసుకోవాలి నిర్ణయాలు వీళ్ళు. అలా అయితే వీళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే పెద్ద మన సంస్థలు కూడా ఏమవుతుంది, వాళ్ళ సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. ఒక చిన్న మాట తప్పుగా మాట్లాడినా అది బాగా ఇబ్బంది పట్టి ట్రోల్ చేసేస్తున్నారు. కష్టమైన ఇబ్బంది అంటే ఒక్క నిమిషంలో, ఒక రోజులో మొత్తం మారిపోతుంది. అది ఏవైనా కావాలి సిచ్యువేషన్స్. దీంట్లో ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అలాంటి ట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వాళ్ళు ఈ విషయంలో. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే వ్యాపారాలు తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారో, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్న ఉద్యోగాలు అలా ఉంచుకుంటూ వెళ్ళడం మంచిది. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేయడం కానీ, ఒక్కొక్కసారి అనిపిస్తుంది 3వ స్థానంలో రాహు కదా, సాధిస్తాము, పట్టుదల, పౌరుషము అన్నీ వస్తాయి ఖచ్చితంగా, మేము సాధించేస్తాం, మా వల్ల అవుతుంది, ఖచ్చితంగా అయిపోతాం అనుకుంటారు. కానీ ఈ రాహు ఒక శని, అంతే వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా ఉన్నారు. శని రాహు అంటే ఇద్దరు ఒకే రకమైన ఫలితాలు ఇస్తుంటారు ఒక్కొక్కసారి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జాతకంలో, పర్సనల్ జాతకంలో రాహు యోగించకపోతే 3వ స్థానంలో రాహు తర్వాత శనేశ్వరుడు ఇద్దరు ఉండడం వల్ల ఫలితాలు ఎలా ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కాలం ఉద్యోగం లేకుండా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఉద్యోగస్తులు ఎవరైనా సరే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటే బ్రహ్మాండంగా సాధించే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళు కాస్త ఆలోచించి వ్యాపారం ప్రారంభం చేయండి. పర్సనల్ జాతకాలు చూసుకొని జాతకంలో యోగం ఉందా లేదా, ఈ సంవత్సరం అసలు వ్యాపారం మొదలు పెట్టచ్చా పెట్టకూడదా, గోచార విషయంగా మనం తీసుకుంటే ఫలితం చాలా తక్కువగా ఉంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది ఫలితం తక్కువ ఉంది. కానీ పర్సనల్ జాతకంలో ఒకవేళ యోగం బాగుండి ప్రారంభం చేసుకోవచ్చు. ఇలా మనం ఒకటి అంటే వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క స్టెప్లో అడుగు ఆలోచించి వేస్తూ ఉంటేనే అన్ని అనుకూలంగా ఉంటాయి. లేకపోతే ఏ ఒక్క అడుగు తప్పుపడినా లైఫ్ స్పాయిల్, కాస్త డిస్టర్బ్ అయిపోతుంది. లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ సంవత్సరం వీళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏ విషయాల్లో అంటే ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రొఫెషనల్స్కి బాగా ఇబ్బంది పడే ఉంది. అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఒక చిన్న మిస్టేక్ డాక్టర్ ఏదైనా చేస్తే ఆ హాస్పిటల్, ఆ సంస్థ మూసేసేంత అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ప్రొఫెషనల్స్ మాత్రం ఉండాలి. అలా అడ్వకేట్స్ అయినా, ఎవరైతే యాక్టర్స్, వీళ్ళు ఏదో చిన్న మాట మాట్లాడితే దానివల్ల పెద్ద ట్రోల్ అయిపోయి వీళ్ళు మొత్తానికి వాళ్ళు బ్యాన్ చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిదీ తీసుకుంటే ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ధనుసు రాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, అంటే చూసుకోవాలి, జాతకాన్ని చూసుకొని ముందుకెళ్ళాలి. ఇది మనకి ధనుసు రాశి వాళ్ళకు ఉన్న ఫలితాలు. అంటే ఈ సంవత్సరం మన ధనుసు రాశి వాళ్ళకి బాగుందా బాగాలేదా అని అనుకుంటే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదున్నా ఉన్నట్టు చెప్పాలి కదా, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మీరు దూకేయండి అంటే కుదరదు, రేపు రోజు వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఆలోచించి అడుగులు వేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో కడుపులో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటుంది, అది బయటపడదు. ఈ సంవత్సరం బయటపడే అవకాశం ఉంది. అది ఒక్కోసారి క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఇలాంటి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అందుకని ఆహార విషయాలు, ఆహార నియమాలు వీళ్ళు పాటించుకుంటూ ఈ సంవత్సరం ఎక్కువ
లేట్ నైట్ పార్టీస్ కానీ, లేట్ నైట్లో నిద్రపోవడం కానీ, లేట్ నైట్స్ తినడం కానీ తగ్గించి ఎర్లీ అవర్స్ తినడము, ఎర్లీ అవర్స్ లేవడము, ఎర్లీగా పనులు చేసుకోవడం వల్ల వీళ్ళు అన్నీ సుఖాంతం అవుతుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఇది ధనుసు రాశి వాళ్ళది. అమ్మ, మరి ఈ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వివాహ విషయంలో చతుర్థ స్థానంలో శనేశ్వరుడు, తృతీయ స్థానంలో రాహు ఉండడం వల్ల వివాహం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే వివాహం జరుగుతుంది అని చేసుకోవాలనుకుంటే మా పర్సనల్ జాతకమే. జాతకంలో యోగం ఉందంటే వివాహం అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి గురుబలమో లేకపోతే రాహుబలమో ఏదో ఒక బలం ఉండాలి ధనుసు రాశి వాళ్ళకి. కానీ బలాలు ఏమి కనిపించట్లేదు. అదే కాకుండా ఈ సంవత్సరంలో వీళ్ళకి అన్ని కూటములు ఉన్నాయి. ధనుసు రాశిలో 4 గ్రహాలు, మకర రాశిలో 4-5 గ్రహాలు కలవడము, తర్వాత మీన రాశిలో 4-5 గ్రహాలు కలవడము, ఈ కూటములు జరుగుతుంటాయి. ఈ కూటమి జరిగినప్పుడు ప్రభావం ఖచ్చితంగా వీళ్ళకి కాస్త ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యపరంగా అనుకోవచ్చు, ఆర్థికపరమైన అనుకోవచ్చు. కొంతమంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒకసారి నష్టం వచ్చి ఒకేసారి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది ఆరోగ్యం దెబ్బతినేసి చాలా కష్టపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో గురువు ఉండడం, అందువల్ల కష్టాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రతిదీ ఆలోచించుకొని అడుగులు వేయడమే వీళ్ళు చాలా ముఖ్యం. అంటే ఈ మామూలుగా ధనుసు రాశి వాళ్ళకి ఏది ఆలోచించకుండా వాళ్ళు అనుకుని వాళ్ళు చేసేస్తుంటారు. ఓన్ మైండ్ అనమాట వాళ్ళది. వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు చేసుకుని వెళ్తారు. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది నాకు తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ నాకు కనిపిస్తుంది అని. కానీ ఈ సంవత్సరం వాళ్ళకి ఆ డిఫరెన్స్ కనిపించదు. ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. వాళ్ళ సరౌండింగ్స్లోకి వాళ్ళ వైఫే నడుస్తుంది తప్ప మన వైఫే నడవదు అనమాట అక్కడ. సో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది జరుగుతుంటుంది అక్కడ. అందుకని ఏంటంటే ఎక్కువ భగవంతుని నామస్మరణతో వీళ్ళు అడుగులు వేస్తే 100% సక్సెస్ అవుతారు. లేకపోతే కష్టపడాలి. ఇది ధనుసు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అమ్మ, ముఖ్యంగా ధనుసు రాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. సో స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉంటారు? ధనుసు రాశి వాళ్ళు స్త్రీలకి యోగ్యంగా ఉంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా ఏ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్నా సరే వాళ్ళకి సపోర్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు. ఒకళ్ళ హస్బెండ్ అవ్వచ్చు, లేదా వేరే ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, వీళ్ళు పార్ట్నర్స్ ఉంటారు. సో వీళ్ళ సగభాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ప్రాబ్లం. వీళ్ళు సగమే అనుభవించాలి. పర్సనల్గా ఓన్గా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి మాత్రం అందరికీ ఉంటుంది ప్రాబ్లం. ఇప్పుడు స్త్రీలు ఇండిపెండెంట్గా తన ఒక డాక్టరు, తను ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది అనుకోండి, తను ట్రోల్ అయిపోతుంది, బాగా తను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఒక యాక్టర్ అనుకోండి, తను ఇబ్బంది పెడతారు అండి. ఇప్పుడు మనం అనుకుంటున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి తిరుమలలో ఇలా చేశారని చెప్పి మొత్తం ఆ అమ్మాయిని చేసేస్తారు. క్షణంలో అయిపోయింది కదా. ఎందుకు చేస్తుందో, ఎలా చేస్తుందో, ఆ టైంకి ఆ బుద్ధి ఎలా పుట్టిందో అవగానే ఇది గ్రహస్థితి. సో ఈ గ్రహస్థితి ఎలా ఉంటాయంటే గోచారం మనకి ఎప్పుడు కూడా క్షణంలో ఎంత మంచి వాళ్ళైనా సరే ఆ క్షణం ఏదో చిన్న మిస్టేక్, ఆ చిన్న మిస్టేక్ పొరపాటు చేస్తుంటారు వాళ్ళు. అది కూడా వాళ్ళకి పెద్ద శిక్ష అయిపోతుంది. ఆ శిక్షల్లో ఈ ధనుసు రాశి వాళ్ళకు ఉన్నారు. అలాంటి శిక్షలు పడే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఉంది ఈ సంవత్సరం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే స్త్రీలకు విషయంలో మనం ఏంటంటే వీళ్ళు ఓన్ ప్రొఫెషన్స్ అయితే ఇలాగే ఇబ్బందులు ఉన్నాయి. ఒక పార్ట్నర్స్తో సంబంధించిన వ్యాపారాలు అనుకోండి, సగం వాళ్ళకి సగం వెళ్ళుకుంటే వాళ్ళ అదృష్టంగా ఉంటుంది కనుక అంత పెద్ద ఇబ్బంది ఎఫెక్ట్ ఉండదు. కానీ అబ్బాయిలు మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంది ఈ సంవత్సరం. అబ్బాయిల విషయంలో ఏంటంటే ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే యువత, కాలేజీల్లో చదువుతున్న వాళ్ళు, విదేశాల్లో కాలేజీలు చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మాయిల వ్యామోహాలు పడకుండా ఉంటే అదృష్టవంతులు వీళ్ళు. ఒకవేళ అమ్మాయిల వ్యామోహంలో పడ్డారా చాలా కష్టపడాలి. అంటే వాళ్ళ వ్యామోహాలు పడి లేట్ నైట్స్ పార్టీస్ దీనికి వాటికి వెళ్తే కాస్త శిక్షలు పడే అవకాశం ఉంది. పోలీసులతో గొడవల దాకా వెళ్ళే అవకాశం, కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి అంతే. మిగతా విషయాల్లో అన్ని కూడా ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా బాగుంది. అమ్మ, ఓవరాల్ గా ఇంకా ఈ ఇయర్ అంతా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ఖచ్చితంగా వీళ్ళు నిరంతరం హనుమంతుడి మంత్రాన్ని చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే అర్ధాష్టమ శని వాళ్ళకి. శని భగవాన్ ఒక ఇబ్బంది నుంచి బయటపడాలి వీళ్ళు అంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి గట్టిగా. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, చక్క ప్రదక్షిణాలు చేయడం, అక్కడ అరటిపడి నైవేద్యంగా ఇవ్వడం, ఆయనకి ఆకు పూజ చేయించుకోవడము, ఓం నమో హనుమతే నమః అని చదువుకోవడం. ఆ వారం అంతా కాపాడుతాడు ఆ స్వామి ఇటువంటి ఇబ్బందులు పడకుండా వెళ్ళి. లేకపోతే ఏ ఇబ్బంది ఎలా వస్తుంది అనేది ఈ గ్రహస్థితిలో ఎప్పుడు కూడా ఏంటంటే ఇది ఇలా జరుగుతుంది అని పర్టికులర్ చెప్పలేం. ఆ క్షణాలు అలా జరిగిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అమ్మ, ఓవరాల్ గా 2026లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.